మెజార్టీ సీట్లతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆ జిల్లా పరిస్థితి మాత్రం వేరు. అధికార పక్షం కంటే విపక్ష పార్టీకే ఎక్కువ సీట్లు ఉన్నాయా జిల్లాలో. రాష్ట్రంలో కాంగ్రెస్, దేశంలో బీజేపీ పాగా వేయడంతో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిధుల కేటాయింపు వివాదాస్పదమవుతోంది. ఓడిన నేతల జోక్యంతో అసహనం పెరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేలున్నా పనులు జరగడం లేదన్న అసంతృప్తి బీజేపీలో ఉంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ఎమ్మెల్యేల సమన్వయ లోపం అడ్డుగా మారిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి 4 ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 4 బీజేపీ ఎమ్మెల్యేలు, 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విపక్ష పార్టీ ప్రాతినిధ్యమే ఎక్కువగా ఉంది. అయితే ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో ఉమ్మడి జిల్లా అభివృద్ధి ముందుకు సాగడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. ఇటీవల కేంద్రం ప్రకటించిన కేంద్రీయ నవోదయ విద్యాలయాల కేటాయింపులో ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి 4 ఎమ్మెల్యేలు, ఎంపీ ఉన్నా ఒక్క కేంద్ర విద్యా సంస్థను కేటాయించకపోవడంతో జిల్లా ప్రజాప్రతినిధుల సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక సమస్యలున్నాయి. ఎమ్మెల్యేలు పంతాలు, పార్టీలను పక్కన పెట్టి కలిసికట్టుగా కృషి చేస్తేనే అభివృద్ధి సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఉట్నూరు కేంద్రంగా ఉన్న ఐటీడీఏ ద్వారా జరగాల్సిన సమగ్ర గిరిజన సంక్షేమ పథకాలు సజావుగా సాగడం లేదు. గిరిజన సంక్షేమ నిధులు కింది స్థాయి దాకా చేరడం లేదు. మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల పనులు పెండింగ్లో పడ్డాయి. సాగునీటి, తాగునీటి సమస్యలు, రోడ్లు, గ్రామ పంచాయతీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతా ఒక్కటై పనిచేస్తే గాని పరిస్థితులు మారేలా లేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి 4 శాసనసభ్యులున్నారు. ఖానాపూర్ నుంచి బొజ్జు పటేల్, మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు నుంచి వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నుంచి బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మి కొనసాగుతున్నారు. 3 ప్రధాన పార్టీల ఎమ్మెల్యేలు ఒక్కటై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తే గాని జిల్లాలో ప్రధాన సమస్యలు పరిష్కారానికి నోచుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యేలను కాదని అధికార పార్టీ నేతల జోక్యం పెరగడంతో ప్రోటోకాల్ రగడ కొనసాగుతోంది. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న సీతక్క ఆసిఫాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఫ్లెక్సీలపై ఎమ్మెల్యే కోవలక్ష్మి ఫోటో పెట్టకపోవడంపై రగడ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు సీతక్కను కూడా అడ్డుకున్నారు. ఏడాది కాలంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి వివాదాలు తరచూ తెరపైకొస్తున్నాయి. ఇప్పటికైనా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు తమ మధ్య ఉన్న పొరపొచ్చాలను వీడి నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు.